హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. పాత బస్తీలో బ్యాంకు నుంచి 175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లకు 2 ఆటో డ్రైవర్లు సహకరించినట్లు సమాచారం. జాతీయ బ్యాంకుల్లో 6 చోట్ల ఆటో డ్రైవర్లు అకౌంట్లు ఓపెన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆటో డ్రైవర్ల ద్వారా 175 కోట్ల లావాదేవీలు సైబర్ కేటుగాళ్లు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులను ఆటో డ్రైవర్లు ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. 600 కంపెనీలు అకౌంట్లను సైబర్ నేరగాళ్లు లింక్ చేశారు. డబ్బులకు ఆశపడే అకౌంట్లు ఆటో డ్రైవర్లు తెరిచినట్లు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. 2 ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.